ఏసీ స్టార్ట్ అనేది యూజ్ చేయొచ్చా? సైలెన్సర్ లో క్యాస్టిక్ సోడా వేస్తే మేము బండికి ఫుల్ వర్క్ చేయించాము, ఆయిల్ బ్లాక్ గా వస్తుంది. రీజన్ ఏంటి? డైలీ వీడియో స్టాప్ చేయకండి అన్న. మీరు ఆటోమేటిక్ మెసేజ్ గానీ ఫాలో అవ్వకపోతే దానికి నేనేం చేయలేను భయ్యా. అయితే వీడియో స్టార్ట్ చేద్దామండి. ఓకే భయ్య, అందరూ మంచిగా ఉన్నాడా? డైలీ వీడియో 229 టైం గా చూసుకుంటే 122 అవుతుంది. డేట్ గా చూసుకుంటే 20/12/2024. ఈ రోజు వర్క్ అయితే వర్క్ ఏదైతే మనకి ఎక్స్ట్రీమ్ వెహికల్ ఉంది కదా, ఎక్స్ట్రీమ్ వెహికల్ కి ఆల్మోస్ట్ మన ఛానల్ అనేది ఫాలో అవ్వండి భయ్య. ఈ స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి. వాట్సాప్ ఛానల్ సంబంధించిన లింక్ అనేది నేను షేర్ చేస్తాను. వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. మనకి ఎప్పటికప్పుడు వచ్చేది ఫస్ట్ వాట్సాప్ ఛానల్ వస్తుంది, ఈ మినిట్ అప్డేట్ కానీ వాట్సాప్ ఛానల్ వస్తుంది, తర్వాత ఇన్స్టాగ్రామ్ వస్తుంది, తర్వాత ఫేస్బుక్ వస్తుంది, తర్వాత యూట్యూబ్ వస్తుంది. యూట్యూబ్ చూడండి ఎంత లాస్ట్ కి ఇచ్చాను. అందుకేంటంటే ఫస్ట్ మీరు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. ఎవ్రీ మినిట్ అప్డేట్ అంటే ఈ టైంలో మీకు చెప్పాలనుకుంది కంపల్సరీగా వాట్సాప్ ఛానల్లో పెట్టి తీరుతాను. దాని అయితే మీరు గుర్తించండి. అయితే ఈ రోజున్న కామెంట్స్ కాదు, సారీ, ఈ రోజున్న వెహికల్స్ ఏదైతే ఎక్స్ట్రీమ్ వెహికల్ ఉందో ఆ వెహికల్ అనేది 4 స్ప్రింగ్ అయితే పెండింగ్ పడింది. ఆ స్ప్రింగ్ లేకుండానే 4 అయితే ఎక్కించేదే బిగించేసాను. రేపు స్ప్రింగ్ వచ్చిన తర్వాత స్ప్రింగ్ వేసి మళ్ళీ బిగిస్తాం. ఆల్మోస్ట్ బండి బయట పెట్టి డీజిల్ కొట్టి చూడండి బయట చూడండి. బండి వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. బండి అయితే టెస్ట్ చూడలేదు, ఎందుకంటే ముందర 4 స్ప్రింగ్లు లేవు. మీకు ఆల్మోస్ట్ నేను వాట్సాప్ ఛానల్లో ఎప్పుడో చెప్పాను. ఇక్కడ కానీ చూసుకుంటే ఇదంతా ఉంది కదా మశానం, ఇదంతా డీజిల్ కొట్టి తెచ్చిపెట్టేస్తాను. మొత్తం నానబెట్టి మొత్తం బ్రష్ చేసి రుద్ది తర్వాత వాటర్ వాష్ చేపించి ఆ ట్యాంక్ ఈ డోర్లు కానీ బ్యాక్ సైడ్ కడిగేసి బిగించామనుకో రేపు సాయంకాలం లోపల 4 స్ప్రింగ్లు ఇస్తా అని చెప్పాడు. ఈ బండి ఎత్తి సర్వీస్ అయిందంటే లోపల పెట్టి పార్క్ చేసామంటే ఆడికి బండి అయిపోద్ది. నెక్స్ట్ చూడండి, యూనికాన్ వెహికల్ అయితే ట్రైన్కి వెళ్ళాలి. నిన్న పోయాను, ఆడ అవ్వలేదు. బండి చూసారా, బండి ఇప్పుడే రిపేర్కి వచ్చినట్టుగా ఉంది. ఇది అంత బురద కొట్టేసింది. 40 కిలోమీటర్ తిరిగా హైయెస్ట్ ఏ బండి తిరగలేదు ఇప్పుడు దాకా. నేను 41 కిలోమీటర్ తిరిగా ఈ బండిలో టెస్ట్ డ్రైవ్. ఏముంది, వేసుకొని తిరుగుతూ ఉండమే కదా. ఓకే, ఈ బండి కానీ ఇప్పుడు ట్రైన్కి వేద్దాం. ఈ బండి కానీ అయితే డీజిల్ కొట్టేసి నానబెట్టేసి వెళ్ళిపోదాం. వచ్చిన తర్వాత వాటర్ వాష్ చేద్దాం. ఇది ఓకే బై, చూడండి మొత్తం డీజిల్ కొట్టి ఈ విధంగా ఫస్ట్ నానబెడతాను. ఓకేనా, ఇలా నానబెట్టామంటే మట్టి అనేది కొద్దిగా బాడీ నుంచి ఫ్రీ అవుద్ది, అంటే లూజ్ అవుద్ది. ఆ తర్వాత ఒక 1 అవరో లేకపోతే హాఫ్ అన్ అవరో టయాన్ని బట్టి మన ఖాళీ టయాన్ని బట్టి నానబెట్టి తర్వాత ఏంటంటే మళ్ళీ డీజిల్ కొట్టి బ్రష్ చేసి కసకస కాదులే నార్మల్గా రుద్దేసి అప్పుడు వాటర్ వాష్ చేయించామండి. ఇప్పుడు ఎలా ఉంది ఫినిషింగ్, అదేవిధంగా మట్టి గిట్టి మొత్తం పోయి నీట్గా వస్తుంది. ఓకే మీరు చూసారు కదా, మనం ఏదైతే ఎక్స్ట్రీమ్ అనేది మొత్తం డీజిల్ పెట్టి నానబెట్టినాం. ఇప్పుడు ఏం చేస్తామంటే మన యూనికాన్ ఉంది నంద్యాలకు కలిసింది బండి. నేను వెళ్ళాం, అది పని అవ్వలేదన్న. మన వాట్సాప్ ఛానల్లో ఎందుకు అవ్వలేదు ఏంది అనేది కానీ మన వాట్సాప్ ఛానల్లో చెప్పేశాను భయ్య. ఆడ కంప్యూటర్ రిపేర్ అంట అవ్వదు అన్నాడు. నైట్ 9 గంటల వరకు అక్కడ స్టే చేశాను. అవన్నీ చాలా కథలు జరిగాయి. అవన్నీ మన వాట్సాప్ ఛానల్ అదే చెప్పేసాను ఆ టైంకి. ఇప్పుడైతే మళ్ళీ తీసుకుని రైల్వే స్టేషన్కి అయితే బండి వెళ్తాను. రైల్వే స్టేషన్ తీసుకెళ్ళి బండి ట్రైన్కి వేసేసి ఆడ కాగితాలు అయితే సబ్మిట్ చేసి ఆడ నుంచి నేరుగా ఇంటికి వచ్చి ఇంటికాడ ఎఫ్జెడ్ వెహికల్ నిన్న వర్షానికి ఆగిపోయింది. ఆ ఎఫ్జెడ్ తీసుకొని షాప్కి వస్తాను. నెక్స్ట్ మన షాప్లో వెహికల్స్ ఏమున్నాయి, ఏదైతే కరిజ్మా వెహికల్ ఉందో దాని గురించి నిన్నే చెప్పాను. బండి అనేది ఎందుకో ఆ బండికి మీద అంత ఖర్చు పెట్టడానికి నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. అయితే ట్రై చేద్దాం, కాదు అనుకుంటే ట్రై చేద్దాం. అయితే ఏంటంటే కొద్దిగా అనీజీ ఫీలింగ్ అనేది అలాగే ఉంటుంది నా మనసులో అనేది. ఎందుకంటే హై బడ్జెట్ బండ్లు ఏంటంటే ఒరిజినాలిటీ మీద ఖర్చు పెడితే బాగుంటుంది. ఇప్పుడు నా షాప్ కొన్ని బండ్లు కానీ రిపేర్కి వస్తాయి. బండి చూడగానే అబ్బా దీనికి 30,000 ఖర్చు పెట్టడం అవసరమా, వదిలేండి భయ, ఒకటి ఇలాగే వాడుకుంటే అది అమ్మేసేయండి అని చెప్తాను. కొన్ని వెహికల్స్ ఏంటంటే 30,000 అనేది భయ 40,000 ఖర్చు పెట్టడం బాగా వస్తాయి. బండిలో ఒరిజినాలిటీ లేకపోతే మనం ఏం చేయలేం. ఓకేనా, బండిలో ఇష్యూ ఉండాలి. ఇష్యూ ఉంటే చేస్తే వస్తుంది అని కూడా ఓకే, చేసినా రాదనుకున్నప్పుడు ఒక అనీజీ ఫీలింగ్ ఉంటుంది. అదేవిధంగా కరిజ్మా వెహికల్ లాగానే ఒక అనీజీ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం లోకల్ పెయింట్లు కొట్టేసి గందరగోళంగా స్క్రూలు నట్లు బోల్డ్ అంతా వరస్ట్ చేశారు భయ్య. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఫుల్ రిస్టోరేషన్ చేయించాలనుకుంటే మెకానిక్ మొత్తం ఓపెన్ చేసి కొడతానంటేనే చేయించుకోండి. మేము బండి మీద నిలబెట్టి కొడతామంటే మాత్రం ఒప్పుకోకండి. బండి మీద నిలబెట్టి కొట్టేది మేము 10,000కి 15,000. కొంతమంది నాకు మెసేజ్ చేస్తాను 2 రోజుల నుంచి, మా స్పెండర్ ఉంది 20,000 ఖర్చు పెట్టుకుంటాం, ఫుల్ రిస్టోరేషన్ చేస్తాడు. మీరు ఇచ్చే 20,000 నాకు సర్వీస్ ఛార్జెస్ సాల్తో, మీరు తర్వాత పెయింటింగ్ ఏమిస్తారు, సామాన్ ఏం తెచ్చుకుంటారు అని అడిగా. ఏంటి 20,000 మీ ఛార్జ్ అన్నారు. మీకేమో టాప్ బెస్ట్ మెకానిక్ కావాలి, డబ్బులు మాత్రం లో బడ్జెట్లో అయిపోవాలి. ఎలా అవుద్ది? ఇప్పుడు ఒక హై లెవెల్ మెకానిక్ చూసినప్పుడు హై లెవెల్లోనే సామాన్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు కరిజ్మా 1,60,000 ఖర్చు పెడుతున్నాను, 60,000 చేసే మెకానిక్ అన్నాడు. ఇప్పుడు ఏమైంది, 60,000 చేసిన మెకానిక్ మనం 1,60,000 మళ్ళీ ఖర్చు పెట్టాం. ఇక్కడ బండి ఏంటంటే ఆ ఒరిజినాలిటీ కోల్పోయింది. ఆ ఒరిజినాలిటీ తిరిగి వస్తుందా? రాదు. ఇప్పుడు చేసిన పెయింటింగ్ లైఫ్ తక్కువ ఉంటుంది. ఏదో ట్రై చేద్దాం, ఓకే, పదే చెప్పడం వల్ల కస్టమర్ బాధపడతారు ఈ వీడియో చూసినప్పుడు. అందుకేంటంటే కరిజ్మా వెహికల్ అనేది ఆడుంది. ఆ కరిజ్మా వెహికల్ ఏంటంటే ఉదయం స్టార్ట్ చేశాను భయ్య. ఆ బండికి తాళం పెట్టిన ఒకసారి చూడండి, వీడియో ప్లే చేస్తా, తప్పు కనుకోకండి.
ఏం చెప్పేది భయ్ ఈ బండి గురించి? ఈ బండికి తాళం పెట్టాడు వదిలేసిన ఈ బండి ఒకడు ఎత్తుకుపోడు. ఎందుకని? ఈ బండికి ఇప్పటికే దాదాపు ఒక 15 నిమిషాల నుంచి కిక్ కొడితే స్టార్ట్ కాల. అందులో ఇంటికాడ నుంచి చేసుకొచ్చిన బండే ఇది. అబ్బా ఈ బండి వాడటం నా వల్ల కాదు. ఈ బండి ఎత్తి లోపల ఎత్తి పార్క్ చేసేసి యూనికాన్లో సామాను పోయిస్తా. ఓకేనా? అది ఆ బండికి తాళం పెట్టినా ఎవరు ఎత్తుకుపోరు. బండి కొట్టి 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 కాలు నొప్పులు. దాన్ని తీసుకొచ్చి ఈ రోజు ఈ బండి అయిపోయాయి కాబట్టి మొత్తం సామాన్ అంతా సర్దేసి బండి నీట్గా లోపల పార్క్ చేద్దాం. లోపల ఉన్న డిస్కో రత్న కానీ వచ్చేస్తా అని చెప్పాడు. రేపు మధ్యాహ్నం కంతా వస్తా అని చెప్పాడు. మనం ఏదైతే ట్రిగర్ ఉందో ట్రిగర్ కానీ ఓపెన్ చేసానికి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఇంకా పెయింటింగ్ బండి అయితే డైలీ వీడియోస్ లేవు కదండి, మీరు బాగా వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. సివి ట్రిగర్ ఓపెన్ చేసేది ఏం బిగిస్తాను ఏందనేది వాట్సాప్ ఛానల్లో ప్లస్ మన ఇన్స్టాగ్రామ్లో అయితే అప్డేట్స్ అయితే వస్తుంటుంది. అయితే గుర్తించండి. ఓకేనా? ఇది టోటల్ ఉన్న వెహికల్స్. ఇంకేముంది? పల్సర్ వెహికల్ ఉంది. పల్సర్ వెహికల్ కానీ ఈ రోజు ఏందో కంప్లైంట్ దాన్ని తోలు చూసి దాన్ని ఫైనలైజ్ చేసి అసలు ఏం చేయాలా ఏం చేయకూడదు అనేది ఫిక్స్ అయిపోయి మొత్తం నీట్గా సర్దేసుకొని ఫ్రెష్గా ట్రిగర్ అయితే ఓపెన్ చేస్తాను. ఫస్ట్ మన బండి ఓపెన్ చేస్తాను. కొన్ని కారణాల వల్ల ఫస్ట్ మన బండి ఓపెన్ చేయాల్సింది ఓపెన్ చేస్తాం. ఇంకేమున్నాయి వెహికల్స్? ఎఫ్జెడ్ సేల్స్ వెహికల్ ఉంది. ఆ సేల్స్ వెహికల్ అనేది తీసుకొచ్చి మనమే వర్క్ చేసి రెడీ చేసి అమ్మడం, లేకపోతే అలాగే అమ్మడం, ఏదో ఒకటి తర్వాత ప్లాన్ చేస్తుంది. దానికి టోటల్గా వెహికల్స్ కంప్లీట్స్. కామెంట్స్ ఏంటి? ఒక ఫస్ట్ కామెంట్ గా చూసుకుంటే అన్న మీరు డైలీ వీడియోస్ స్టాప్ చేయకండి అన్న. భయ్యా మీ అందరికీ సారీ, డైలీ వీడియోస్ స్టాప్ చేయబడిన అందరికీ మీకు నా మీద ఏమాత్రం అభిమానం ఉందో నాకు బాగా అర్థమైంది. అయితే నేను డైలీ వీడియోస్ స్టాప్ చేస్తాను అంటే నా ముందర చాలా బాధ్యతలు ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేసుకుని మళ్ళీ మీకు కనబడతాను. ఈ 2 hours టైం కేటాయించడం వల్ల మ్యాక్సిమం చూసుకుని 2 hours-కి 700 రూపీస్ నేను సేవ్ చేసుకోవచ్చు. అంటే డైలీ వీడియో వల్ల 700 రూపాయలు నేను లాస్ అవుతున్నట్టుగా అర్థం చేసుకోండి. అందుకని ఈ బాధ్యత అన్ని క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మీకు డైలీ వీడియోస్లో కనబడతాను. నో ప్రాబ్లం. అప్పటికి మొత్తం టోటల్గా చేంజ్ అయి ఉంటాను. అంటే ఈ బాధ్యతలన్నీ నాకు క్లియర్ అవ్వాలి. చాలా టెన్షన్, చాలా ప్రాబ్లమ్స్ అవన్నీ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ మధ్యలో ఈ డైలీ వీడియోస్ వల్ల ఈ టైం వేస్ట్ చేసుకొని వచ్చే 700 గానే నేను పోగొట్టుకోదలుస్తుంది. కాబట్టి అందువల్ల డైలీ వీడియోస్ స్టాప్ చేసి ఎవరీ మినిట్ వాట్సాప్ అప్డేట్ అయితే ఇస్తాను. మీకు డైలీ వీడియోస్ చేయకుండా పోవాలని ఏం కాదు. మీకు డైలీ వీడియోస్లో ఏం చెప్తున్నాను, టోటల్గా చిన్న బిట్సే చెప్తున్నాను. నేను వాట్సాప్ ఛానల్లో ఏం చేస్తానండి, ఇక్కడ నుంచి ఈ క్షణం ఈ ప్రాబ్లం వచ్చింది ఇలా క్లియర్ చేశాననే ఒక చిన్న వీడియో మాదిరిగా మీకు అప్లోడ్ చేస్తాను వాట్సాప్ ఛానల్. అంటే మీకు డైలీ వీడియోస్ కంటే ఎక్కువ స్టెప్ వాట్సాప్ ఛానల్లో ఇస్తాను మీకు. ఓకేనా? ఇక్కడ డైలీ వీడియోస్ ఏంటంటే ఎడిటింగ్ చేసుకోవాలి, చాలా ప్రాసెస్ భయ్యా. అదే ఇది అనుకో వాట్సాప్ ఛానల్ అనుకో, జస్ట్ ఇప్పుడు వీడియో షూట్ చేస్తామా అట్టేసేస్తామంటే అయిపోద్ది. చాలా ఈజీ మెథడ్. అందుకని మీరు వాట్సాప్ ఛానల్లో ఫాలో అవ్వండి. మీ అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే అన్న స్టాప్ చేయకుండా అన్నారు. స్టాప్ చేస్తానంటే అర్థం చేసుకోండి. నా ముందర కొన్ని బాధ్యతలు ఉన్నాయి, అవి క్లియర్ చేసుకొని మళ్ళీ మీకు కనబడతాను. ఓకేనా? అందరూ క్షమించండి. ఓకేనా? అంత పెద్ద మాటగా అవసరం లేదు. అందరూ అర్థం చేసుకోండి ఎందుకు ఆపుతున్నాను అనేది. అవి క్లియర్ చేసుకొని మళ్ళీ కనబడతాను. నెక్స్ట్ గా చూసుకుంటే చాలా మంది వాట్సాప్ లో మెసేజ్ చేసినప్పుడు ఏమన్నా మా వాట్సాప్ మెసేజ్ కి రిప్లై చేయడం లేదు అన్నారు. భయ్యా ఒక షీట్ మ్యాటర్ దింపాను భయ్యా దాంట్లో ఆటోమేటిక్ మెసేజ్. అదంతా మీరు చదివితే ప్రెజెంట్ మన ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ అయిన వీడియో ఏముంది? ఒకటి కరిజ్మా ఫుల్ రిస్టోరేషన్, అది పెట్టినాను. కరిజ్మా వెహికల్ ఫుల్ రిస్టోరేషన్ చేయడం లేదు ప్రెజెంట్. ఏప్రిల్ వరకు అని పెట్టలేదు, ప్రెజెంట్ చేయడం లేదు. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ గా నా కాడ ఏమి లేవని చెప్పి పెట్టినాను. నెక్స్ట్ ఏంది, మీ కామెంట్ గా ఆన్సర్ కావాలంటే 49 రూపీస్ పే చేయాలని చెప్పి దాన్ని కానీ మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ వైరల్ అయింది నేను ఇన్స్టాగ్రామ్ లో యూనికాన్ టైప్ 2 అదే పల్సర్ స్విచ్లు BS3కి BS4 BS6 దానికి సంబంధించిన రేట్స్ కానీ పెట్టాను. మళ్ళీ ఏం రిప్లై ఇచ్చేది మీకు? కరిజ్మా లేవని సంగతి చెప్పాను, యూనికాన్ సంబంధించిన మొత్తం పెట్టాను. మీ క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే 49 రూపీస్ పెట్టాను. ఇవన్నీ వదిలేసి నా కామెంట్కి రిప్లై ఇవ్వలేదు ఏమంటే నేను ఏం చెప్పేది? అంటే మీరు చదువుకోలేదా, నేను చదువుకోలేదా, లేకపోతే మీరు చదివినా సరే ఎందుకు మనం పట్టించుకోవాలని చెప్పి అనుకుంటున్నారా? ఒకటి, మీరు ఆటోమేటిక్ మెసేజ్ని మీరు ఫాలో కాకపోతే నేను మీ క్వశ్చన్ కానీ నేను చూసే అంత టైం నాకు లేదు. అదే మీరు 49 రూపీస్ పే చేయండి, మీ మెసేజ్ చూసిన వెంటనే మీకు కాల్ రాకపోతే అడగండి. అంతే భయ్యా. ఏంది భయ్యా 4-5 రోజుల నుంచి రోజుకి 500-600 మెసేజ్లు వస్తున్నాయి. ఎవరు చూస్తారు ఇవన్నీ? అందుకని చెప్పేసి ఏంటంటే ఇంపార్టెంట్గా నాతో మాట్లాడాలి, బైక్ గురించి తెలుసుకోవాలనుకుంటే 49 పే చేయండి. లేదు 49 కానీ హరికి మనం పే చేయడం, 49 పే చేసే పరిస్థితులు కానీ మనం లేవనుకుంటే రెగ్యులర్గా మీరు ఏ మెకానిక్ అడిగితే చేయించుకున్నారో ఆ మెకానిక్కే మెసేజ్ చేసి అడగండి. తప్పు కనుకోపోండి. ఇక్కడ ఇప్పుడు నా షెడ్ కస్టమర్గా అంటారు, ఓన్ మెకానిక్ నేనే కాబట్టి నాకే మెసేజ్ చేసి అడుగుతారు. అప్పుడు నేను వాళ్ళకి చెప్పుకుంటాను, అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి, నేను చెప్పుకుంటాను. ఎందుకంటే నా షెడ్ బండ్లు రెగ్యులర్గా నేను వాళ్ళకి డబ్బులు తీసుకుంటాను, సర్వీస్ ఛార్జీలు. అందుకని వాళ్ళకి చెప్పుకుంటాను. అలా ఏంటంటే మీరు కొత్త మెకానిక్ ఉన్నప్పుడు ఆయనకు ఎంతో ఇస్తే ఆయన దాన్ని బట్టి చెప్తాడు. అది కానీ మేము వీలేము, మాకు ఫ్రీగా చెప్పాల్సిందే, ఫ్రీగా చేయాల్సిందే అంటే ఎవరు ఫ్రీగా లేరు ఈ కాలంలో. మీరున్నారా ఖాళీకి చెప్పండి, మీరు చెప్పగలుగుతారా? ఒక 10 మందికి రోజు మెసేజ్ చేస్తే మీరు చేసే వర్క్లో ఈ డౌట్స్ అంటే మీరు చెప్పగలుగుతారా?
అలాంటిది నాకు 100, 200, 300 మంది చేస్తే ఎవరు చెప్తారు? దాన్ని మీరు అర్థం చేసుకుని ఆటోమేటిక్గా వచ్చే మ్యాటర్ మొత్తం చదివి దాంట్లో మీ క్వశ్చన్కి ఆన్సర్ ఆల్మోస్ట్ దాంట్లో ఉండిపోద్ది. లేకపోతే అప్పుడు ఇంక లేదు హరితో మనం మాట్లాడాలి అనుకుంటే అప్పుడు మీరు పే చేసి అప్పుడు ఆ స్క్రీన్ షాట్ అని నా వాట్సాప్లో పెట్టి నేనే మీకు కాల్ చేస్తాను. ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మీకు కాల్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఆటోమేటిక్ వాట్సాప్ మెసేజ్ రిప్లై గురించి వదిలేసింది. ఇక నెక్స్ట్ కామెంట్ ఏంటి? ఇప్పుడు కానీ చూసుకుంటే కామెంట్ ఏసీసీ స్టార్టర్ యూజ్ చేయొచ్చా? చాలా మంది ఏంటంటే మా బండిలో నాన్ సెల్ఫ్ బండి మేము సెల్ఫ్ పెట్టుకోవాలనుకుంటున్నాం అనే కామెంట్స్ కొన్ని ఈ మధ్య ఎక్కువగా భయ్య ఇక్కడ ఏసీజీ స్టార్టర్ అనగానే నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, స్పెండర్కి ఇక్కడ దీనిలో వచ్చిన కంట్రోల్ ఏదైతే ఉందో దాంట్లో ఎక్సెల్ అంటే కంట్రోల్ యూజ్ చేశారు. అది పెద్దగా ఏంటంటే చాలా బండికి ఫెయిల్యూర్ వచ్చింది, దీంట్లో ఎక్సెల్ అనే ఫెయిల్యూర్ వచ్చింది. అందుకే ఏంటంటే చాలా వరకు అది నాకు తెలిసి ఇది క్లిక్ అవ్వలేదు అనుకుంటాను. దాదాపు 14,000 రూపాయల దాకా అవుతుంది ఆ కిట్టు. లేదు మీరు తెప్పించుకొని వేసుకుంటా అంటే వేసుకోండి. ఆ కిట్కి అయితే నేనైతే సపోర్ట్ చేయను, ఎందుకంటే ఇక్కడ కంట్రోలర్ పోయిందంటే దాదాపు 5,000 దాకా ఉంది. కంట్రోల్ ఎగిరిపోయినప్పుడంతా మీరు కంట్రోల్ వేసుకుంటున్నది, అది అసలు ఫెయిల్యూర్ కంట్రోల్. ఆ కంట్రోలర్ కాకుండా ఇంకేదైనా కంట్రోలర్ ఇచ్చుంటే ఓకే. ఇప్పుడు ఒక సక్సెస్ అయిన బండి తీసుకొచ్చి ఇంజిన్ ఏరే బండిలో ఎక్కిస్తే ఆ బండి సక్సెస్ అవుతుంది, కానీ ఫెయిల్యూర్ ఉన్న బండి ఇంజిన్ తీసుకొచ్చి ఏరే బండిలో ఎక్కిస్తే ఏంటి ఉపయోగం? ఓకేనా? అది ఇప్పుడు షాప్లో నేను పనిచేస్తే కస్టమర్లు ఇష్టపడతారు, కానీ ఎవరో వచ్చి ఈ షాప్లో పనిచేస్తే మీరు ఇష్టపడతారా? ఇష్టపడరు కదా. అలా ఏంటంటే అది వర్క్ చేసే విధానం అనేది అది మంచిది లేదు. కాబట్టి అందుకని ఏంటంటే నేను దీన్ని గట్టిగా సపోర్ట్ చేయట్లేదు. మీరు వేసుకుంటా అంటే ఏది చూడండి, చాలా మంది వేసిన వాళ్ళు ఉన్నారు, నాకు తెలియదు అవన్నీ. నేను వీటి గురించి పెద్దగా పూసుకొని ఒక్కసారి నాకు ఫెయిల్యూర్ అని మాట వినబడిందంటే దాని గురించి నేను పట్టించుకోను. అందుకని ఏసీజీ స్టార్టర్ గురించి నేనైతే పెద్దగా చెప్పదలుచుకోలేదు. మీరు వాడుతుంటే వాడండి, దొరుకుతుంది 14,000 రూపాయలు అవుతుంది. మనకు తెలిసిన వాళ్ళు అయితే ఎవరు ఫిట్ చేస్తారు, నేను కానీ ఇప్పుడు దాకా ఏ బండికి అయితే ఫిట్ చేయలేదు. ఇక నెక్స్ట్ కామెంట్ కానీ చూసుకుంటే సైలెన్సర్లో ప్లాస్టిక్ సోడా వేయించా? ఇక్కడ సైలెన్సర్లో క్యాస్టిక్ సోడా వేయడం వల్ల పెద్దగా యూజ్ లేదు. సరే యూజ్ లేదు, ఎందుకు యూజ్ లేదు? క్యాస్టిక్ సోడా అనేది అంటే ఆయిల్ని పోయి లేపలేదు, నాకు తెలిసిన వరకు. ఓకే, నాకు తెలిసిన వరకు గుర్తుపెట్టుకోండి, ఆయిల్ని పోయి లేపలేదు. సరే క్యాస్టిక్ సోడా వేయడం వల్ల యూజా? నా షెడ్కి వచ్చే బండ్లు చూడండి, నేను సైలెన్సర్లో వాటర్ కానీ కొట్టను. ఎందుకని? సైలెన్సర్ లోపల ఉన్న ఫిల్టర్ డ్యామేజ్ అవుతాయి. ఎందుకని అని చూసుకోండి. ఇప్పుడు యూనికాన్లో సైలెన్సర్లో ఫుల్గా ఆయిల్ పెరిగిపోయి బండి హీట్ ఎక్కినప్పుడు సైలెన్సర్ స్మోక్ వస్తుంది. నేను వాటర్ కొట్టచ్చు కదా. వాటర్ కొట్టడం వల్ల వాటర్ లోపలికి వెళ్ళి పైన ఉన్న కొద్దిగా చెమ్మ తీసుకొస్తుంది, కానీ లోపల మొత్తం క్లియర్ చేయదు. కాబట్టి ఆ వాటర్ అనేది లోపల ఆగడం వల్ల సైలెన్సర్ ఫిల్టర్లో డ్యామేజ్ వస్తాయి. కాబట్టి అంటే డ్యామేజ్ అంటే ఈరోజు నైట్గా వచ్చేస్తాం కదా భయ్య, ఈరోజు మనం గ్లాస్ ముందు ఆగదు, ఈరోజు క్యాన్సర్ వచ్చేస్తాం కదా, వస్తుంది. ఒక 2-3 సంవత్సరాలు క్యాన్సర్ వస్తుంది. అలా ఏంటంటే బండి విషయంలో కానీ సైలెన్సర్ అనేది డ్యామేజ్కి తొందరగా అనుకూలం ముందరకు వస్తుంది. కాబట్టి నేను సైలెన్సర్లో వాటర్ కొట్టను. సైలెన్సర్లో ఆయిలే ఉంది కదా, నేను కస్టమర్కి ఏం చెప్తాను, అది ఇంజిన్ గుండా వచ్చే స్మోక్ కాదు, సైలెన్స్లో ఉన్న ఆయిల్ ఉడకడం వల్ల బయట వస్తుంది. దాని గురించి మీరు ఏం పట్టించుకోకండి, వదిలేసి నేను చెప్తాను. సరే కస్టమర్ హరి చెప్పాడు కాబట్టి హరి మీద నమ్మకం, సరే వదిలేద్దాం, వదిలేసేది. మీకు అంతగా డౌట్ ఉంది, ఆయిల్ చేంజ్ చేసినప్పుడు ఎన్ని ఎంఎల్ వచ్చింది చూసుకోండి. హరి చేసిన పని నీట్గా ఉందా లేదా అని తెలియాలంటే ఆయిల్ చేంజ్ చేసినప్పుడు చూసుకోమని చెప్తాను. అంతేగాని సైలెన్సర్లో క్యాస్టిక్ సోడా, ఈ పెట్రోల్, డీజిల్ ఇవన్నీ వేసేవి ఏంటంటే వేసుకోవచ్చు. కొంతమంది చెప్పిన ఇటీవల చెప్పాను డైలీ వీడియోలో, మనం స్నానం చేసి గుడికి వెళ్తే ఫ్రెష్గా ఉండి ఆ దేవుడి గడిపే దండం పెట్టుకోవచ్చు అనుకోండి. నేను ఉదయానికి వస్తా స్నానం వచ్చినప్పుడు మట్టి కుట్లేస్తుంది మాత్రం శరీరం మట్టి అయిపోదు కదా. నేను కానీ ఇప్పుడు గుడికి వెళ్ళి దండం పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. అలా ఏంటంటే మనం స్నానం చేసే గుడికి వెళ్ళాలి అని మనసులో మనం ఎలా పెట్టుకుంటాం, అదేవిధంగా ఏంటంటే సైలెన్సర్లో ఆయిల్ ఉంది, నీళ్ళు కొడితే క్లీన్ అయిపోద్దేమో అని చెప్పి అనుకుంటాం. అది లోపల జిగడ అనేది అట్టే ఉంటుంది, ఆడకపోతే జిగడ, అది జిగడ ఉంటుంది. దాని అయితే మీరు అర్థం చేసుకోండి. క్యాస్టిక్ సోడా వేస్తాను కాబట్టి ఏంటి, డీజిల్ వేస్తారు కాబట్టి ఏంటి, అయితే కొద్దిగా లైఫ్ తగ్గదు. వేసిన వల్ల పెద్దగా ఉపయోగం లేదని నా ఉద్దేశం మాత్రమే. ఓకేనా, గుర్తించండి. బైక్ నెక్స్ట్ టైం చూసుకుంటే మేము బండికి ఫుల్ ఇంజిన్ చేపించాం. అయితే ఆయిల్ కలర్ మట్టిగా వస్తుంది, అయితే 950 ml వస్తుంది 1K. ఓకే భయ్య, ఇక్కడ ఆయిల్ మట్టిగా వస్తుందంటే ఆయిల్ కలర్ చేంజ్ అయిందంటే ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, క్లచ్ ప్లేట్ అంటే క్లచ్ హబ్బులు అరగతుంటే గుర్తుపెట్టుకోండి. నేను ఇటీవల డైలీ మామూలు షార్ట్ వీడియోస్ కానీ చేశాను. ఆయిల్ కలర్ చేంజింగ్ని బట్టి ఇంజిన్లో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు అని చెప్పాను. ఆయిల్ ప్యూర్ వైట్లో ఉందా, ఇంజిన్లోకి వాటర్ వెళ్ళి గుర్తుపెట్టుకోవాలి. లేదు ఆయిల్ మట్టి కలర్లో వస్తుందా, క్లచ్ ప్లేట్లు క్లచ్ హబ్బులు అరగతున్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఆయిల్లో రజన వస్తుందా, లోపల ఏదో అరుగుదల జరుగుతున్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఉంటాయి. అందుకనంటే మీరు కావాలంటే ఆ వీడియో సెండ్ చేయండి, ఆయిల్ ఏ కండిషన్ ఉందో నేనైతే మీకు చెప్తాను. ఓకేనా, ఆయిల్ కండిషన్ బట్టి మీకు క్లచ్ ప్లేట్లు అరుగుతున్నాయి, క్లచ్ హబ్బులు అరుగుతున్నాయి, లేదా రజన లేకపోతే ఇంజిన్లో లైట్గా వాటర్ చేరింది అనేది ఆయిల్ కండిషన్ బట్టి, లేదా మీ దగ్గరలో మీ రెగ్యులర్ మెకానిక్ చూపించిన చెప్పేస్తాడు. ఓకేనా, ఇది
ఇంకేమైంది భయ్యా అది ఇంకా నెక్స్ట్ టైం చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు చెప్పేసాను డైలీ వీడియో స్టార్ట్ చేయవడం అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ కానీ చెప్పుకుంటే వాట్సాప్ మెసేజ్ రిప్లై ఇట్లేదు అనేది లాస్ట్ వీక్ ఫస్ట్ తీసుకొచ్చి చెప్పేసాను. ఫస్ట్ నైవ్ కొద్దిగా లాస్ట్లో చెప్పాను. ఇది టోటల్గా అయితే ఒకటి భయ్యా ఈ రోజు నుంచి మన డైలీ వీడియో స్టాప్ చేశాను. ఓకే, ఇదే లాస్ట్ డైలీ వీడియో 2 to 9 కాడ స్టాప్ చేసి మళ్ళీ 2:30 కాడ అయితే మనం కలుసుకుందాము. ఓకేనా, అది ఏప్రిల్లో కానీ మార్చిలో కానీ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఈ కంప్లైంట్స్ అన్ని ఈ వెహికల్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో వస్తాను. అయితే మీకు వాట్సాప్ ఛానల్లో ఎప్పుడు మీకు దగ్గరగానే ఉంటాను. డైలీ వీడియో కంటే దగ్గరగా మీకు వాట్సాప్ ఛానల్ ఉంటుంది అనేది మీరు గుర్తించండి. మన వాట్సాప్ ఛానల్లో ఒక ఆడియో అయినా సరే వీడియో అయినా సరే జస్ట్ లైక్ చేయండి. అంటే లైక్ చేస్తే మీరు చూస్తున్నారని చెప్పి నేను ఆనందపడతాను. అంతే, చూస్తున్నారు మన వాళ్ళు అంటే మనం వాట్సాప్లో స్టేటస్ లాంగ్ ప్రెసేజ్ చూసి ఎంతమంది చూసారనేది మన వాట్సాప్ ఛానల్ తెలియదు. మీరు కొట్టే లైక్లు హార్ట్లు అయ్యే తెలుస్తుంది. ఓహో ఇంతమంది ఓకే చూశారు అనేది వస్తాయి. అంతేగాని మన దాంట్లో 450 మంది 450 మందిలో 50 మంది చూసారు 20 మంది చూసారు అనేది తెలియదు. ఇప్పుడు మన వాట్సాప్ స్టేటస్ అనుకో మన దాంట్లో 200 మంది ఉంటే ఒక 70 మంది చూసారు హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఏంటంటే కంపల్సరీగా హార్ట్ లైక్ ఏదో ఒకటి మన వాట్సాప్ ఛానల్లో వీడియోకి ఇచ్చి ఆడియోకి ఇచ్చి ట్రై చేయండి. కిషోర్ అన్న మీకు అయితే థ్యాంక్స్. ఎందుకంటే జస్ట్ ఇలా ఫోటో పెట్టగా అలా లైక్ కొట్టి అలా కామెంట్ పెడతారు ఆయన. ఓకే, టోటల్గా ఇది పోయా మన లాస్ట్ డైలీ వీడియో. మీకు ఎప్పుడు మన వాట్సాప్ ఛానల్ అయితే టచ్లో ఉంటాను మీకు. ఓకే, అందరికీ డైలీ వీడియో స్టాప్ చేస్తున్నానికి సారీ. మన ఛానల్ అనేది ఎప్పుడు ఇలా సపోర్ట్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంక అందరికీ బై బై చెప్తున్నాను. అందరికీ బై బై. ఎప్పుడు మీకు వాట్సాప్ ఛానల్ టచ్లో ఉంటాను. బై బై.